విశాఖపట్నం మధురవాడ ఓజోన్ వాలీ కాలనీ మారికవలస శ్రీ 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 అభయ ఆంజనేయ స్వామి వారి తృతీయ వార్షిక మహోత్సవముల సందర్భంగా బుధవారం నాడు అత్యంత వైభవంగా జరిగింది. బ్రహ్మశ్రీ రేజేటి నరసింహమూర్తి శర్మ ఆధ్వర్యంలో విద్యా హనుమద్ ఉపాసకులు రేజేటి కిరణ్ శర్మ పర్యవేక్షణలో లక్ష్మీ గణపతి ఉపాసకులు రేజేటి నిరంజన్ శర్మ సమక్షంలో ఈ కార్యక్రమాలు బుధవారం విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, పంచామృత అభిషేకములు, సహస్రనామ సింధూరార్చన, తమాల పత్రార్చన, స్వామివారి మూల మంత్ర హవనం, విశేష హోమములు, స్వామివారి తీర్థ ప్రసాద వితరణ ఘనంగా జరిగింది. బ్రహ్మశ్రీ రేజేటి నరసింహమూర్తి శర్మ మాట్లాడుతూ సాయంత్రం 6:30 మహిళలచే నక్షత్ర జ్యోతిర్మాన దీపారాధన జరపబడెను. మధ్యాహ్నం 12 గంటల నుండి ఆలయ ప్రాంగణంలో అన్న సమారాధన జరుగుతుందని, భక్తులు 50 మంది పై కార్యక్రమంలో స్వామివారి కృపా కటాక్షములను పొందాలని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి మొల్లి లక్ష్మణరావు, నియోజకవర్గం బీసీసీఎల్ అధ్యక్షులు నమ్మి శ్రీను, వార్డ్ ప్రధాన కార్యదర్శి ఈగల రవికుమార్, నమ్మి రమణ, తెలుగుదేశం పార్టీ నాయకులు, శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ సేవా సంఘం కమిటీ మరియు ఓజోన్ వ్యాలీ కాలనీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ ప్రతిష్ఠించి ఇది 3వ సంవత్సరం అవుతుంది. తృతీయ వార్షికోత్సవ వేడుకలు ఓజోన్ వ్యాలీ కాలనీలో జరుపుకున్నందుకు ఇక్కడకు విచ్చేసినటువంటి కాలనీ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈ యొక్క కార్యక్రమం మా పంతులు గారు అయినటువంటి శ్రీ రేజేటి నరసింహమూర్తి శర్మ గారి ఆధ్వర్యంలో జరిపించుకుంటున్నాం. మరి ఆయనకు భగవంతుడు ఎల్లవేళలా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. స్వామివారి ఆలయం 3వ సంవత్సరం వార్షికోత్సవం చక్కగా జరగబడ్డాయి. పూజ కార్యక్రమాలు పంతులుగా చెప్పినట్టు అన్ని ఘనంగా చేయబడుతున్నాయి. మధ్యాహ్నం అన్న సంతర్పణ కార్యక్రమం కూడా చేయబడుతుంది. రాత్రికి నక్షత్ర దీపారాధన కార్యక్రమం కూడా జరుగుతుంది. సో ఈ కాలనీ ప్రజలు సపోర్ట్ చేస్తున్నారు. అందరు భక్తులకి ధన్యవాదములు. జై శ్రీరామ్. స్వామి శరణమయ్యప్ప. మరి సృష్టికి ఒక ప్రతిరూపం శ్రీరామచంద్ర ప్రభు. మరి ఆయన బంటు, ఆయన శిష్యు, ఆయన భక్తుడు శ్రీ అభయాంజనేయ స్వామి ఈరోజు విశాఖపట్నం మారికవలస ఓజోన్ వాలీ కాలనీలో ఈ యొక్క అభయాంజనేయ స్వామి వార్షికోత్సవం కడు రమ్యంగా నరసింహమూర్తి శర్మ గారు ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో ఈ కాలనీ ప్రజలందరూ కూడా పాల్గొని విజయవంతం చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాం. మరి అలాగే ప్రతి చోట ఈ యొక్క రామనామం అనేది ప్రతి ఒక్కరికి తెలియాలని కోరుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమాన్ని మీడియాలో ప్రచారం చేస్తూ మీడియా ద్వారా టెలికాస్ట్ చేస్తున్న న్యూస్ ఛానల్స్ బృందానికి, సభ్యులకి ఆ యొక్క శ్రీరామచంద్రపురి ఆశీస్సులు ఎల్లవేళలో ఉండాలని కోరుకుంటున్నాను. జపం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీ అభయాంజనేయ స్వామికి. ఈరోజు మన ఓజోన్ వ్యాలీ కాలనీలో ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠ చేసి 3 సంవత్సరములు పూర్తయి 4వ సంవత్సరం రేపటి నుంచి 4వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. ఆ సందర్భంగా ఈరోజు తృతీయ వార్షిక మహోత్సవం అత్యంత వైభవపేతంగా ఘనంగా కూడా జరిపిస్తున్నారు. ప్రజల యొక్క ఓజోన్ వ్యాలీ కాలనీలో ఉండేటువంటి ప్రజల సహాయ సంపదలతో కూడా ఈ కార్యక్రమాన్ని మహావైభవంగా జరిపిస్తున్నాం. ఉదయం 6 గంటల నుంచి సుప్రభాత సేవ, పంచామృతాభిషేకం, సహస్రనామార్చన, తమాలపత్రార్చన, సింధూరార్చన మొదలైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు హోమాది కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే మధ్యాహ్నం 1 గంటకు శ్రీ స్వామివారి యొక్క దివ్య అన్న ప్రసాదన కార్యక్రమం కూడా, అన్న సమారాధన కూడా జరుగుతుంది. సాయంకాలం నక్షత్ర జ్యోతిర్మాల అనేటువంటి ఒక గొప్పదైనటువంటి విశిష్టమైనటువంటి మహా కార్యక్రమం కూడా జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో మహిళలు ముఖ్యంగా పాల్గొని ఆ స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇటువంటి అవకాశం మళ్ళీ రాదు. నక్షత్ర జ్యోతిర్మాల అనేటువంటి కార్యక్రమాన్ని
చూసి తీరాలి. ఎందుకంటే మనం ద్వాదశి నాడు ఒక్క జ్యోతి వెలిగిస్తే ఎంతో ఫలితం. అలాంటిది 28 నక్షత్రాలు వెలిగిస్తాం. ఈ 28 నక్షత్రాలు వెలిగించడం వలన మనలో ఉండేటువంటి సమస్త పాపాలు, జన్మ నక్షత్ర, నామ నక్షత్ర మొదలైనటువంటి సమస్త దిష్టి దోష, నరఘోష, శత్రుదోషాది మహస్త దోషాలన్నీ కూడా పోతాయి. అందువలన ఈ సాయంత్రం 6 గంటల నుంచి నక్షత్ర జ్యోతిర్మాల అనేటువంటి కార్యక్రమం కూడా గొప్పగా జరుగుతుంది. ఆ తర్వాత స్వామివారి నామ సంకీర్తన మొదలైనటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. అందువలన ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని ఈ స్వామివారి యొక్క కృపగా పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే మన ఓజోన్ వ్యాలీ కాలనీలో ఉండేటువంటి భక్తులు మహా సహాయ సంపత్తులు అందించి ఈ కార్యక్రమాన్ని అద్వితీయంగా జరిపిస్తున్నారు. అందుకు మా ధన్యవాదాలు వాళ్ళందరికీ కూడా. కలలు కనండి, వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అనే అబ్దుల్ కలాం మాటలను నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వీఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దాలనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది. 592 మార్కులతో ఎస్ వినయ్ కుమార్, 576 మార్కులతో కె అనంత్ సాయి, 570 మార్కులతో వై సాయి తేజ. వీటితో పాటు 16 మంది విద్యార్థులకు 500 పైబడి మార్కులు, 7 విద్యార్థులకు 550కి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం, సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు, కరెస్పాండెంట్ అనురాధ గారు, ప్రిన్సిపల్ లలిత గారు.